Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss August 18th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా బంగ్లాదేశ్ మధ్య కొనసాగుతున్న వివాదము తీస్తా బ్యారేజ్కి సంబంధించి, తీస్తా నదీ జలాలకు సంబంధించి ఇండియా బంగ్లాదేశ్ మధ్య కొనసాగుతున్న వివాదము. తీస్తా రివర్ వాటర్ డిస్ప్యూట్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. తీస్తా రివర్ వాటర్ డిస్ప్యూట్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. తీస్తా బ్యారేజీ ప్రాజెక్టును సమీక్షించడానికి 12 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిన ఇండియా తీస్తా బ్యారేజీ ప్రాజెక్టుని రివ్యూ చేయడం కోసం 12 మెంబర్ కమిటీని ఏర్పాటు చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఫస్ట్ ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి తీస్తా రివర్ అంటేనే గుర్తు రావాల్సింది ఏంటండి, ఇది బ్రహ్మపుత్ర నదికి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ. బ్రహ్మపుత్ర రివర్కి కుడి సైడ్ ఉండే ఉపనది అని చెప్పవచ్చు, ట్రిబ్యూటరీ. తీస్తా రివర్ ఈజ్ ఏ మేజర్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఆఫ్ ది బ్రహ్మపుత్ర రివర్. మరి బ్రహ్మపుత్ర రివర్ని ఏమని పిలుస్తారు, బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారు? జమునా అని పిలుస్తారు. ద నేమ్ ఆఫ్ బ్రహ్మపుత్ర రివర్ ఇన్ బంగ్లాదేశ్ ఈజ్ జమునా. మరి ఏంటి అసలు ఈ తీస్తా రివర్ డిస్ప్యూట్ ఏంటి ఇండియాకి బంగ్లాదేశ్కి? జనరలే మనం చూస్తూ ఉన్నాం ఆల్రెడీ వాటర్ డిస్ప్యూట్స్, జల వివాదాలు ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య ఈ నదికి సంబంధించి వివాదాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది, ఇప్పుడు ఈ 12 మెంబర్ కమిటీని ఇండియా ఎందుకు ఏర్పాటు చేసింది? అసలు ఈ తీస్తా బ్యారేజ్ ప్రాజెక్టుని ఎక్కడ డెవలప్ చేస్తూ ఉన్నారు అంటే వెస్ట్ బెంగాల్లో డెవలప్ చేస్తూ ఉన్నారు. మరి ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ కమిటీ ముఖ్య ఉద్దేశము ఆ తీస్తా నదీ జలాలకు సంబంధించి ప్రస్తుతం ఆ నదీ జలాలని ఎలా ఉపయోగిస్తూ ఉన్నారు, భవిష్యత్తులో ఈ నదీ జలాల అవసరాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, ఆ బ్యారేజ్ కండిషన్ ఎలా ఉంది, ఆ బ్యారేజ్ ఏదైతే ఉందో ఆ బ్యారేజ్ పరిస్థితి ఎలా ఉంది, అలానే క్లైమేట్ చేంజ్ వల్ల భవిష్యత్తులో ఏమైనా ముప్పులు వాటిల్లే అవకాశం ఉందా అని చెప్పేసి స్టడీ చేయబోతోంది ఈ కమిటీ. ఆ యొక్క బ్యారేజ్లో ఉన్న వాటర్ అవైలబిలిటీ కావచ్చు, కరెంట్ యూజ్, ఫ్యూచర్ డిమాండ్, ఆ బ్యారేజ్ కండిషను, ఆ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ పైన స్టడీ చేయబోతూ ఉంది. 6 monthsలో ఈ రిపోర్ట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వబోతూ ఉంది. 6 నెలల్లో ఈ రిపోర్ట్ని సబ్మిట్ చేయబోతూ ఉంది. మరి ఎప్పుడైనా కానీ ఒక కమిటీ న్యూస్లో ఉన్నప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది, ఈ కమిటీకి హెడ్ ఎవరు, చైర్మన్ ఎవరు ఉంటారు అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క చీఫ్ ఎవరైతే ఉంటారో, సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క అధ్యక్షుడు ఉంటారు కదా, ఆయన ఈ కమిటీకి చైర్మన్గా ఉన్నారు. మరి సెంట్రల్ వాటర్ కమిషన్ చీఫ్ ప్రస్తుతం ఎవరున్నారు అంటే శ్రీ అనుపమ్ ప్రసాద్. గుర్తుపెట్టుకోండి, శ్రీ అనుపమ్ ప్రసాద్ సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క అధ్యక్షుడిగా ఉన్నారు. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీస్తా రివర్ మనకి ఎక్కడ, ఏ స్టేట్స్లలో ఇది ప్రవహిస్తుంది ఇండియాలో తెలుసుకోవాలండి. సిక్కింలో ఆరిజినేట్ అవుతుంది. సిక్కింలోని కొండ ప్రాంతాల్లో ఇది పుడుతుంది. సిక్కిము, వెస్ట్ బెంగాల్, నార్థన్ ప్లెయిన్స్ ఏవైతే ఉంటాయో ఈ వెస్ట్ బెంగాల్లో ఉత్తర భాగంలో ఉన్న ప్లెయిన్స్, వెస్ట్ బెంగాల్ ఫైనల్గా బంగ్లాదేశ్లోకి వెళ్తుంది. బంగ్లాదేశ్లో మనకి బ్రహ్మపుత్ర రివర్ని జమునా అంటారన్న విషయం గుర్తుపెట్టుకోండి, అక్కడ కలుస్తుంది. సో ఇట్లా కూడా అడుగుతాడు, తీస్తా రివర్ ఫ్లోస్ త్రూ విచ్ హౌ మెనీ ఇండియన్ స్టేట్స్. తీస్తా నది భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది అంటే సిక్కిం, వెస్ట్ బెంగాల్. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాకి బంగ్లాదేశ్కి సంబంధించి తీస్తా రివర్ అగ్రిమెంట్ ఎప్పుడు కుదిరింది అంటే 2011లో ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య తీస్తా వాటర్ అగ్రిమెంట్ కుదిరింది. అయితే ఆ డ్రాఫ్ట్ అగ్రిమెంట్ ఏమని చెప్తుంది, ఆ యొక్క డ్రాఫ్ట్, ఆ నమూనా ఒప్పందం ఏమని చెప్తుంది అంటే ఏదైతే తీస్తా వాటర్స్ ఉన్నాయో, తీస్తా నదీ జలాలు, ఆ తీస్తా నదీ జలాల్లో అంటే డ్రై సీజన్ వచ్చినప్పుడు, అంటే డ్రై సీజన్ అంటే కొద్దిగా మనకి ఎండాకాలము అటువంటివి, ఆ డ్రై సీజన్ వచ్చినప్పుడు, ఆ ఎండాకాలం ఆ టైంలో ఆ తీస్తా నదీ జలాల్లో 42.5% నీటిని ఇండియా వాడుకుంటుంది. తీస్తా రివర్లో, తీస్తా వాటర్లో 42.5% ఇండియా యూజ్ చేసుకుంటుంది. బంగ్లాదేశ్ 37.5% యూజ్ చేసుకుంటుంది. బంగ్లాదేశ్ 37.5% యూజ్ చేసుకుంటుంది. అయితే ఈ అగ్రిమెంట్ని అమలు చేయలేదు. ఈ అగ్రిమెంట్ అంతగా అమలు కావటం లేదు. కారణం వెస్ట్ బెంగాల్ అభ్యంతరం చెప్తా ఉంది. రీజన్ ఏంటంటే వెస్ట్ బెంగాల్ అబ్జెక్షన్ చెప్తా ఉంది. సో ఇట్ ఈస్ నాట్ ఇన్ దట్ మచ్ ఇంప్లిమెంటేషన్. సో ఇక్కడ జస్ట్ నేను చెప్పిందంతా కూడా జస్ట్ ఇక్కడ మనకి ఉంటుందండి స్క్రిప్ట్. మీరు ఇక్కడ చూస్తే సిక్కిం ఎక్కడ పుడుతుంది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈస్టర్న్ హిమాలయాస్, తూర్పు హిమాలయాల్లోని సిక్కింలోని, నార్త్ సిక్కింలోని సోలామో అనే సరస్సు వద్ద అక్కడ పుడుతుంది. సోలామో, దీన్నే చోలామో అని కూడా పిలుస్తారు. ఈ సోలామో లేదా చోలామో లేక్ ఎక్కడ ఉంది అంటే సిక్కిం. జాగ్రఫీలో వెళ్ళిపోతాయండి ఇవన్నీ కూడా, జాగ్రఫీ
ఇది జస్ట్ కరెంట్ అఫైరే. 12 మెంబర్ కమిటీ అనేది జస్ట్ కరెంట్ అఫైర్. 12 మెంబర్ కమిటీకి హెడ్ ఎవరు? కానీ ఇక్కడ జాగ్రఫీ మెయిన్. ఇది బంగ్లాదేశ్లోని బ్రహ్మపుత్ర నది ఉంది కదా, బంగ్లాదేశ్లో జమునా రివర్ అంటారు కదా, బంగ్లాదేశ్లోని ఫుల్చోరీ అనే ప్రాంతం వద్ద తీస్తా రివర్ మీట్ అవుతుంది, అక్కడ కలుస్తుంది. సో ఇక్కడ ఇందాక చెప్పిందంతా కూడా జస్ట్ ఇంగ్లీష్లో ఉంటుందండి స్క్రిప్ట్. సో తెలుగు మీడియం ఆస్పిరెంట్స్కి క్లియర్గా మనం నీట్గా నోట్స్ చెప్తా ఉన్నామండి. ఓవరాల్గా అది నీట్గా నోట్స్ రాసుకుంటే సరిపోతుంది. అసలు ఇంగ్లీష్ స్క్రిప్ట్ మీరు పట్టించుకోవద్దండి. అంటే ఈజీగా చదివినా కూడా ఈజీగా అర్థమవుతుంది, అదేం పెద్ద బ్రహ్మ విద్యం కాదు కదా. నెక్స్ట్ వన్, ఇక స్టేట్స్ కరెంట్ అఫైర్స్ అంటే వివిధ రాష్ట్రాలు లాంచ్ చేస్తూ ఉన్న ముఖ్యమైన కార్యక్రమాలు. నేల మరియు నీటి సంరక్షణపై రీల్ పోటీని ప్రారంభించిన మహారాష్ట్ర. నేల మరియు నీటి సంరక్షణపై రీల్ పోటీని ప్రారంభించిన మహారాష్ట్ర గవర్నమెంట్ రీల్ ఫర్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ కాంపిటీషన్ని లాంచ్ చేసింది. మరి పేర్లోనే ఉంది రీల్ కాంపిటీషన్ అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫేస్బుక్ రీల్స్ ద్వారా అవేర్నెస్ తీసుకురావాలి. ఈ నీటి వనరుల్ని, నేల వనరుల్ని సంరక్షించడానికి యువత రీల్స్ చేయాలి, తద్వారా ప్రచార కార్యక్రమాలని నిర్వహించాలి, అవగాహన తీసుకురావాలి. ఈ యొక్క ప్రజలు ఎవరైతే ఉంటారో ప్రజలలో నేల వనరులు, నీటి వనరుల్ని కాపాడేలాగా అవగాహన తీసుకురావాలి అన్న ముఖ్య ఉద్దేశం అంతే. ఇట్ ఈస్ అ స్టేట్ వైడ్ క్యాంపెయిన్. మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ టు బ్రింగ్ ద అవేర్నెస్ అమాంగ్ ద యూత్ అండ్ పబ్లిక్, అండ్ ద పబ్లిక్ అబౌట్ ద సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్. డైరెక్ట్ కార్యక్రమం అండి, ఇది డైరెక్ట్గా అడుగుతాడు. మనం చూస్తూ ఉన్నాం. మరి ఎవరి ఎలిజిబిలిటీ, దీని కింద ఎవరు అర్హులు అంటే 15 to 30 years ఉన్న ఏజ్, 15 to 30 years ఉన్న ఏజ్ అర్హులు. మరి ఆగస్ట్ 15th నుంచి ఆగస్ట్ 19th వరకు వీళ్ళు రీల్స్ చేసి అప్లోడ్ చేయవచ్చు. ఆ రీల్ కూడా 30 to 60 seconds ఉండాలి. ఇక విన్నర్స్కి యువమృద్ జలదూత్ అనే ఒక టైటిల్ కూడా ఇస్తారు. విజేతలకి యువమృద్ జలదూత్ దూత అంటే జలాన్ని సంరక్షించడానికి ఒక దూత, యువమృద్ జలదూత టైటిల్ ఇవ్వడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ వన్, అగైన్ స్టేట్స్ కరెంట్ అఫైర్స్ అండి. ఎరి పట్టు నేత కోసం ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మేఘాలయ స్టేట్ గవర్నమెంట్ ఎరి పట్టు నేత కోసం ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేసింది. మేఘాలయ చీఫ్ మినిస్టర్ కాన్రాడ్ సాంగ్మా ఇనాగరేట్స్ ఎరి వీవింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. మేఘాలయ గవర్నమెంట్ ఈ ఎరి సిల్క్ని వీవ్ చేయడం కోసం, వీవింగ్ అంటే ఆ పట్టుని తీయడం అంటారు కదా, పట్టుని తీసి చీరలు అల్లడం, అటువంటివి వీవింగ్ అంటే. మేఘాలయ గవర్నమెంట్ ఎరి వీవింగ్ కోసం ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేసింది. ఎక్కడ ఏర్పాటు చేసిందంటే మేఘాలయలోని రీసాయ్ అనే ఒక డిస్టిక్లో, ఇది కూడా డైరెక్ట్గా అడుగుతాడు. ఇటీవల ఎరీ వీవింగ్ కోసం ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏ రాష్ట్రం ఏర్పాటు చేసిందంటే మేఘాలయ. అయితే ఇక్కడ అగైన్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలా ఇంపార్టెంట్. ఇది జాగ్రఫీకి, మనకి అగ్రికల్చరల్ ఈ యొక్క పట్టు వస్త్రాలకు సంబంధించి టాపిక్ ఇది. ఇక్కడ ఎందుకు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయబోతున్నారంటే ఎరీ సిల్క్ని అహింసా సిల్క్ అని కూడా పిలుస్తారు. అంటే నాన్ వైలెన్స్ సిల్క్. ఎందుకు అలా పిలుస్తారు? ఆ పట్టు నుంచి ఆ యొక్క పట్టు తీసేటప్పుడు దాన్ని చంపకోకుండా, దానికి హాని కలిగించుకోకుండా, ఆ పట్టు పురుగుకి హాని కలిగించుకోకుండా దాన్ని వీవ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అందుకే దీన్ని అహింసా సిల్క్ అంటారు. ఇది మరి ఇప్పుడు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ ఎరీ సిల్క్కి సంబంధించి ఆ స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, ఆ నైపుణ్యం కావచ్చు, ఆ యొక్క టాలెంట్ని భవిష్యత్ తరాలకు కూడా మనం అందించాలి అంటే ఒక రీసెర్చ్ సెంటర్ అవసరం అని చెప్పేసి ఏర్పాటు చేశారు. మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ టు ప్రమోట్ ద స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ ద ఎరీ వేవ్ సిల్క్ సెక్టార్. సో టు ప్రిజర్వ్ అండ్ పాసింగ్ ఆన్ ద స్కిల్ అండ్ ట్రెడిషన్ ఆఫ్ ఎరీ సిల్క్ వీవింగ్ టు ద ఫ్యూచర్ జనరేషన్స్. మరి ఎరీ సిల్క్నే రిండియా అని కూడా పిలుస్తారు. ఈ ఎరీ సిల్క్కి ఉన్న అనదర్ నేమ్ వచ్చేసి, మరొక పేరు రిండియా. మరి ఎక్కడ దీన్ని ఎక్కువగా ఎరీ సిల్క్ని ఎక్కువగా దాన్ని పట్టు తీస్తారు అంటే మెయిన్గా అస్సాం అండి. అస్సాం, మేఘాలయ. ఇక మెయిన్గా నార్త్ ఈస్టర్న్ ఇండియా, ఈవెన్ మణిపూరు, నాగాల్యాండ్ రాష్ట్రాలు, అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఈ ఎరీ వేవ్ అనేది కొనసాగుతుంది. బట్ మెయిన్గా అయితే అస్సాం, మేఘాలయ అన్న విషయం గుర్తుపెట్టుకుని మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం ఎరీ సిల్క్కి సంబంధించి. సో దీన్నే పీస్ సిల్క్ అని కూడా పిలుస్తారు, అంటే శాంతి పట్టు. పీస్ సిల్క్ అంటే శాంతి పట్టు ఆర్ వేగన్ సిల్క్. మరి ఆ సిల్క్ వామ్ పేరు ఏంటంటే సామియా రిసిని అనే ఒక పట్టు పురుగు నుంచి సేకరిస్తారు.
జస్ట్ మనం తెలుగులో చెప్పింది ఇంగ్లీష్లో ఉంటుందండి స్క్రిప్ట్ ఇక్కడ అంతే. నెక్స్ట్ వన్, ఇక తెలుగు రాష్ట్రాల కరెంట్ అఫైర్స్. ఇది అన్ని రకాల ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి హెల్ప్ అవుతాయండి. ఇప్పుడు నేను చెప్పే టాపిక్లో ఇది నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, క్యాన్సర్కి సంబంధించిన ఒక ముఖ్యమైన టాపిక్. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ క్యాన్సర్ కట్టడికి బయో ఫౌండరీ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయబోతా ఉంది. దానికంటే ముందు నేను బ్యాక్గ్రౌండ్ చెప్తానండి. ఆ బ్యాక్గ్రౌండ్ కూడా నీట్గా రాసుకోండి. ఇక్కడ చూడంగానే ఇదేదో ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్ అనుకుంటారు. తెలంగాణ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతా ఉన్న తెలంగాణ ఆస్పిరెంట్స్కి ఇది ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్ అనుకుంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో రీసెంట్గా న్యూస్లో ఉన్న అప్డేట్స్, అవి అన్ని రకాల ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తెలంగాణ ఆస్పిరెంట్స్ కూడా హెల్ప్ అవుతాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ క్యాన్సర్ వ్యాధిని కట్టడి చేయడానికి బయో ఫౌండరీ అనే ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయబోతూ ఉంది. మరి ఇక్కడ ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందామండి. ఏంటి క్యాన్సర్ వ్యాధి? ఇది ఒక నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, అంటే ఒకరి నుంచి ఒకరికి సంక్రమించదు. ఇదేమి కంటాగియస్ డిసీజ్ కాదు. సో నాన్ కమ్యూనికబుల్ డిసీజ్. అయితే మరి ఇక్కడ మీరు చూస్తే ఈ మధ్యన సుప్రీంకోర్టు భారతదేశంలోని 19 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ఒక మార్గనిర్దేశకం జారీ చేసింది. క్యాన్సర్ వ్యాధిని నోటిఫైయబుల్ వ్యాధిగా గుర్తించండి అని చెప్పేసి సుప్రీంకోర్టు 19 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్కి మార్గదర్శకాలు జారీ చేసింది. రీసెంట్గా సుప్రీంకోర్టు 19 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ 19 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకి గైడ్లైన్స్ జారీ చేసింది. ఏమని? మీరు ఈ క్యాన్సర్ వ్యాధిని నోటిఫైయబుల్ డిసీజ్గా డిక్లేర్ చేయండి. నోటిఫైయబుల్ డిసీజ్ అంటే దీన్ని నివేదించాలి, మనము రిపోర్ట్ చేయాలి. ఏదైనా ఒక క్యాన్సర్ కేసు నమోదైందంటే మనం గవర్నమెంట్కి పోయి చెప్పాలా, ఈ గవర్నమెంట్కి హాస్పిటల్స్కి మనం రిపోర్ట్ చేయాలా, అగో ఈ కేసులు నమోదవుతా ఉన్నాయి, గవర్నమెంట్కి రిపోర్ట్ చేయాలి. అది నోటిఫైయబుల్ డిసీజ్. మరి ఆల్రెడీ ఇండియాలో 17 స్టేట్స్ క్యాన్సర్ డిసీజ్ని నోటిఫైయబుల్ డిసీజ్గా డిక్లేర్ చేశాయి. ఆ 17 స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆల్రెడీ డిక్లేర్డ్ క్యాన్సర్ యాజ్ ఎ నోటిఫైయబుల్ డిసీజ్. మరి ఇక క్యాన్సర్ వ్యాధి విషయానికి వస్తే ఇక దీన్ని అర్లీగా గుర్తించాలి. భారతదేశంలోనే మొట్టమొదటి క్యాన్సర్ అట్లాస్ని ప్రిపేర్ చేసిన రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశే. భారతదేశంలో మొదటిసారిగా ఒక క్యాన్సర్ అట్లాస్ని తయారు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అంటే ఏంటి? ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని క్యాన్సర్ కేసులు నమోదవుతా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇండియాస్ ఫస్ట్ క్యాన్సర్ అట్లాస్ని డెవలప్ చేసింది ఆంధ్రప్రదేశ్. మరి అయితే ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అసలు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ క్యాన్సర్ని కంట్రోల్ చేయడానికి బయో ఫౌండరీ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది. మరి ఏంటి అసలు ఇది? క్యాన్సర్ డిసీజ్ని అర్లీగా డిటెక్ట్ చేయాలి, ముందుగానే గుర్తించేసి దాన్ని కట్టడి చేయాలంటే మనము ఖచ్చితమైన వైద్యం అందించాలి. దానికోసం ఈ బయో ఫౌండరీ టాస్క్ ఫోర్స్ని సెటప్ చేశారండి. మరి దీనికోసం ఎవరి సలహాలు, ఎవరి సపోర్ట్ తీసుకుంటా ఉంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటే, దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సిఎస్ఐఆర్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ ఇంటిగ్రేటివ్ బయాలజీ, అలానే సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ యొక్క హెల్ప్, సపోర్టు, టెక్నాలజీని యూజ్ చేసుకోబోతోంది ఏపీ గవర్నమెంట్. సో ఇది బయో ఫౌండరీ టాస్క్ ఫోర్స్. మరి ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్ని క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి అంటే, ముఖ్యంగా 2020 నుంచి 2025 మధ్య క్యాన్సర్ కొత్త కేసుల్లో జాతీయ సగటు పెరుగుదల 12.8% ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 39.5% ఉంది. 2020 నుంచి 2025 మధ్య ఇండియా వైడ్ న్యూ క్యాన్సర్ కేసెస్లో జాతీయ సగటు పెరుగుదల, నేషన్స్ యావరేజ్ ఇంక్రీజ్ రేటు 12.8% ఉంటే ఏపీలో 39.5% ఉంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ప్రెజెంట్ 4.73 ల్యాక్ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. 4.73 లక్షల మంది క్యాన్సర్ పీడితులు ఉన్నారు. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఫోకస్ చేయాల్సింది మెయిన్గా ఇంకొకటి తెలుసుకోవాలి, ఐఐటీస్కి లింకప్ చేసుకోవాలి. ఎవరైతే కరెంట్ అఫైర్స్ని నంబర్ ఆఫ్ రివిజన్స్ చేస్తూ ఉంటారో మనం డిస్కస్ చేసుకున్నామండి, లేదంటే వెనుకబడి ఉన్నట్లు కొద్దిగా ఆలోచించండి. భారతదేశంలో ఈ క్యాన్సర్కి సంబంధించి మొట్టమొదటిసారిగా ఒక జీనోమ్ డేటాబేస్ని అభివృద్ధి చేసిన ఐఐటి ఏదండి? ఐఐటి మద్రాస్ భారతదేశపు మొట్టమొదటి క్యాన్సర్ జీనోమ్ డేటాబేస్. దీన్నే భారత్ క్యాన్సర్ జీనోమ్ అట్లాస్ అని కూడా పిలుస్తారు. భారత్ క్యాన్సర్ జీనోమ్ అట్లాస్ ఈజ్ ద ఇండియాస్ ఫస్ట్ క్యాన్సర్ జీనోమ్ డేటాబేస్ ఆర్ ఇండియాస్ ఫస్ట్ క్యాన్సర్ జీనోమ్ అట్లాస్. ఇది జీనోమ్ అట్లాస్ అంటే
ఆ క్యాన్సర్ పేషెంట్లని స్క్రీనింగ్ చేస్తారు, ఐ మీన్ జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా గుర్తిస్తారు. అది డెవలప్ చేసింది ఐఐటి మద్రాస్. అట్లా ఐడియా ఉండాలండి. మరి ఇక ఒక్కసారి మనం బ్యాక్గ్రౌండ్ తప్పకుండా పోవాలండి. ఫిబ్రవరి 2026 మనం డిస్కస్ చేసుకున్నాం, అంటే 6-7 months బ్యాక్, ఫిబ్రవరి 2026 అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించి లాంచ్ చేసింది కంట్రీస్ ఫస్ట్ ఎవర్ క్యాన్సర్ అట్లాస్. ఎందుకు? డిస్టిక్ వైజ్ క్యాన్సర్ ట్రెండ్స్ని ఐడెంటిఫై చేయడానికి, గుర్తించడానికి. 2030 కల్లా ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా క్యాన్సర్ పేషెంట్స్ అదర్ స్టేట్స్కి వెళ్ళకూడదు ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి. ఇక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీనికోసం నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ 4.0 సర్వేని కూడా చేసింది. మరి ఈ క్యాన్సర్ అట్లాస్ ప్రకారము ఏ జిల్లాలో ఎక్కువ క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి? ఇది ఫిబ్రవరి నాటికండి. కాకినాడ. డైరెక్ట్గా అడుగుతాడు, ఈ యొక్క క్యాన్సర్ అట్లాస్ ప్రకారము ఏ జిల్లాలో క్యాన్సర్ కేసులు అత్యధికంగా నమోదయ్యాయి అంటాడు. ఏపీ వాళ్ళకి కాకినాడ హయ్యెస్ట్ కేసెస్ 8101 క్యాన్సర్ కేసులు. అత్యల్ప కేసులు లోయెస్ట్ కేసెస్ అల్లూరు సీతారామరాజు డిస్టిక్ 1495 కేసులు. ఎవరు ఎక్కువగా బాధితులు ఉన్నారంటే 50 to 59 years, 50 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళు మోస్ట్ అఫెక్టెడ్. ఇక ఎవరు ఎక్కువగా మహిళల పురుషుల ఎక్కువగా అఫెక్ట్ అవుతా ఉన్నారంటే పురుషులు 35.82%, మెన్ జస్ట్ 35.82%, ఉమెన్ 64.19%, మహిళలు 64.19%. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎకానమీకి సంబంధించి. గ్రామీణ ఆవిష్కరణల కోసం ఆర్ఎస్విసి అమృత్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేసిన నాబార్డ్. గ్రామీణ ఆవిష్కరణల కోసం ఆర్ఎస్విసి అమృత్ అనే ఒక ప్లాట్ఫామ్ని లాంచ్ చేసిన నాబార్డ్. నాబార్డ్ అంటే ఏంటండి? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ రూరల్ ఇన్నోవేషన్ కోసం ఒక టెక్నాలజీ బేస్డ్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది. ఆ ప్లాట్ఫామ్ పేరే ఆర్ఎస్విసి అమృత్ ప్లాట్ఫామ్. ఆర్ఎస్విసి అమృత్ ప్లాట్ఫామ్. మరి దీన్ని ఎవరి సహకారంతో లాంచ్ చేశారు, ఎవరి సహకారంతో దీన్ని అభివృద్ధి చేశారు అంటే ప్రధాన సాంకేతిక సలహాదారు ఆఫీస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రధాన సాంకేతిక సలహాదారు ఆఫీస్ ఉంటుంది. ఎవరున్నారు? ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎవరున్నారు? ప్రధాన సాంకేతిక సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్. ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. హూ ఇస్ ద కరెంట్ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్? ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ గారు లాంచ్ చేశారు ముంబైలో లాంచ్ చేశారు. బట్ ఎనీవే ఎక్కడ లాంచ్ చేశారు అనేది మనకు అనవసరం అండి. లాంచ్ చేశారు. మరి ఇక్కడ నాబార్డ్ ఎప్పుడు ఏర్పాటైందండి? నాబార్డ్ 1982లో ఏర్పాటైంది. నాబార్డ్ యాక్ట్ 1981 ద్వారా. నాబార్డ్ యాక్ట్ 1981, నాబార్డ్ చట్టం 1981 ద్వారా ఏర్పాటైంది. 1982లో అమల్లోకి వచ్చింది. హెడ్ క్వార్టర్స్ ముంబై. సో దీన్ని ముంబైలో లాంచ్ చేశారన్న విషయం గుర్తుపెట్టుకోండి. బట్ ఎనీవే దట్స్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. మరి నాబార్డ్ ఏ కమిటీ ద్వారా ఏర్పాటైంది మనం డిస్కస్ చేసుకుందాం. శివరామన్ కమిటీ రికమెండ్ చేసింది. రైట్. మరి ఇప్పుడు అమృత్ ప్లాట్ఫామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రూరల్ ఏరియాస్లో మనము ఆవిష్కరణల్ని ప్రోత్సహించాలి అంటే టెక్నాలజీ అనేది అవసరము. టెక్నాలజీ రూరల్ ఏరియాస్కి కూడా అందాలి, అదే ముఖ్య ఉద్దేశం. మరి ఇక్కడ ఆర్ఎస్విసి అంటే ఏంటండి అంటే రుటగే స్మార్ట్ విలేజ్ సెంటర్. ఈ రుటగే స్మార్ట్ విలేజ్ సెంటర్ ఆర్ఎస్విసి ఎకోసిస్టమ్కి అమృత్ అనేది ఒక డిజిటల్ బ్యాక్ బోన్గా యాక్ట్ చేస్తుందండి. ఇది ఇన్నోవేటర్స్ని, ఆవిష్కరణకర్తలని, స్టార్టప్స్ని, టెక్నాలజీ సంస్థల్ని, అకాడమిక్ సంస్థల్ని, ఫండింగ్ ఏజెన్సీస్, నిధులు ఇచ్చే సంస్థల్ని అందరినీ కలుపుతుంది. రూరల్ కమ్యూనిటీస్ని. సింపుల్గా నేను చెప్పింది పూసగుచ్చినట్టు నేను చెప్పాను. మీరు నీట్గా నోట్స్ రాసుకోండి. ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్కి ఇక్కడ ఉంటుంది, తెలుగు మీడియం ఆస్పిరెంట్స్కి నేను చెప్పేదే సరిపోతుందండి. నీట్గా స్పష్టంగా చెప్తా ఉన్నాం కాబట్టి నో నీడ్ టు స్టడీ ఈవెన్ if you are a Telugu medium aspirant. If you are interested, you can read it down, you can note it down. But anyway, whatever I am telling you, just note it down. If you are a Telugu medium aspirant, if you are an English medium aspirant, just try to read it once. Otherwise, just leave it. మరి నాబార్డ్కి చైర్మన్గా ఎవరున్నారు అంటే డాక్టర్ షాజీ కృష్ణన్ వి చైర్మన్గా ఉన్నారు. ఇది మీకు పర్సన్స్ హెల్ప్ అవుతాయి. మరి ఇక్కడ ఆస్పిరెంట్స్కి నేను మళ్ళీ చెప్తున్నానండి, కోర్ సబ్జెక్ట్స్ పట్టుండాల. పాలిటీ, ఎకానమీ, అంటే అలాంటివి. ఇక్కడ ఆస్పిరెంట్స్కి మీరు ఆలోచించుకోవాలండి. ఎప్పుడైనా ఇలాంటి టాపిక్లు చెప్పినప్పుడు కరెంట్ అఫైర్స్ మనం 35, 36, 40 నిమిషాలు చెప్తామనుకోండి, కొద్దిగా మీరు కూడా ఆలోచించాల. నాబార్డ్ అనేది ఎప్పుడు ఏర్పాటైందని చెప్పామండి మనము 1982 కదా. అంటే 1982లో అమల్లోకి వచ్చింది. మరి ఏ 5 year ప్లాన్లో ఇట్లా కూడా అడగచ్చు. నాబార్డు
ఏ పంచవర్ష ప్రణాళిక సందర్భంగా దీన్ని తీసుకొని వచ్చారు? ఏ పంచవర్ష ప్రణాళికలో భాగము? డ్యూరింగ్ విచ్ 5-year ప్లాన్ ఇట్ వాజ్ లాంచ్డ్? 1982 అంటే ఎప్పుడండి? 5-year ప్లాన్స్ మీకు ఐడియా ఉంటే ఈజీ గుర్తుంటాయి. ఫస్ట్ 5-year ప్లాను 1951 to 56, సెకండ్ 5-year ప్లాను 1956 to 61, థర్డ్ 5-year ప్లాను 1961 to 66. తర్వాత మనకి వేరే ప్లాన్స్ వచ్చాయి, అంటే మధ్యలో రోలింగ్ ప్లాన్స్ అని, యాన్యువల్ ప్లాన్స్ అని ఉంటాయి. తర్వాత ఫోర్త్ 5-year ప్లాను 66, 67, 67, 68, 69 వేరే ప్లాన్స్ ఉంటాయి. 69 to 74 ఫోర్త్ 5-year ప్లాన్. ఫిఫ్త్ 5-year ప్లాను 74 నుంచి 78కి ముగిసిపోయింది. గుర్తుపెట్టుకోండి, ఐదవ పంచవర్ష ప్రణాళిక ఫిఫ్త్ 5-year ప్లాను ఒక సంవత్సరం ముందుగానే ముగిసిపోయింది. ఎందుకంటే లక్ష్యాలని సాధించాము, అంటే అది అచీవ్మెంట్స్ వల్ల 1 year ముందుగానే అది ముగిసింది. ఫిఫ్త్ 5-year ప్లాన్ అట్లా గుర్తుపెట్టుకోండి, 74 to 78. ఇక సిక్స్త్ 5-year ప్లాన్ అంటే 78 నుంచి అంతే కదా, 83 వరకు వస్తుంది సిక్స్త్ 5-year ప్లాన్. సింపుల్. ఇట్లా సబ్జెక్ట్ అనేది అడుగుతాడండి. మీరు కావలిస్తే ఫ్యాక్ట్స్ చూడండి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్. ఇండియన్ ఎకానమీలో 5-year ప్లాన్స్ చదివేటప్పుడు ఇలాంటివి అడుగుతాడు. ఆ 5-year ప్లాన్ అప్పుడు ఫస్ట్ 5-year ప్లాన్ని ఏమని పిలుస్తారు, సెకండ్ 5-year ప్లాన్ అయితే పీసీ మహల్నోబిస్ ప్లాన్ అని. ఇవన్నీ కూడా నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే మీకు కొద్దిగా అవేర్నెస్ వస్తుంది సబ్జెక్ట్ ఎలా చదవాలి అని చెప్పేసి. ఇవాళ రోజున ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ అండ్ ఆల్ దోస్ థింగ్స్, మీరు కనుక యూపీఎస్సీ గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ కనుక ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉంటే ఇలాంటి ఫ్యాక్ట్స్ కూడా చదవాలండి. ఎందుకంటే ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ కండక్ట్ చేసే గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలాంటి ఎగ్జామ్లలో ఇలాంటి ఫ్యాక్ట్స్ అడుగుతాడు. యూపీఎస్సీ లెవెల్లో అయితే 5-year ప్లాన్స్ యొక్క అచీవ్మెంట్స్ అలాంటివి అడుగుతాడు, ఇట్లా ఫ్యాక్ట్స్ అడుగుతాడు. నెక్స్ట్ వన్ అగైన్ ఎకానమీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ప్రధాన వాణిజ్య ఒప్పందం దిశగా భారత్ సదరన్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్ మధ్య నిబంధనల రూపురేఖలపై సంతకాలు. ప్రాధాన్య వాణిజ్య ఒప్పందం దిశగా భారత్ సదరన్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్ మధ్య టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ పైన సంతకాలు. ఇండియా ఇక్కడ సదరన్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్ అనేది ఇది ఆఫ్రికాకు చెందిన ఒక కస్టమ్స్ యూనియన్. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన కస్టమ్స్ యూనియన్, వరల్డ్స్ ఓల్డెస్ట్ కస్టమ్స్ యూనియన్. మరి ఇండియాకి సదరన్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్కి మధ్య ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ని ఇంప్లిమెంట్ చేయాలి, ప్రాధాన్య వాణిజ్య ఒప్పందాన్ని అమలు చేయాలి అని చెప్పేసి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ పైన సంతకాలు చేశారు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవడానికి ఏమీ లేదు. సదరన్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్ అంటే ఏంటి? కస్టమ్స్ యూనియన్ అంటే ఏంటండి? కస్టమ్స్ యూనియన్ అంటే ఇది కొన్ని దేశాలు ఇందులో సభ్య దేశాలుగా ఉంటాయి. ఆ దేశాల మధ్య ఫ్రీగా ట్రేడ్ జరుగుతుంది, స్వేచ్ఛగా వాణిజ్యం జరుగుతుంది, ఎటువంటి కస్టమ్స్ డ్యూటీస్ని విధించరు. అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్ళేటప్పుడు జనరల్గా కస్టమ్స్ డ్యూటీస్ విధిస్తారు, సుంకాలు, కస్టమ్స్ సుంకాలు. అటువంటివి ఏవి కూడా విధించరు, ఇంపోజ్ చేయరు. సో ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రేడ్ హ్యాపెన్స్. సో దట్ ఈస్ కస్టమ్స్ యూనియన్. మరి సదరన్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్కి ఇండియాకి మధ్య ఒక ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ని తీసుకురావాలి అని చెప్పేసి అగ్రిమెంట్ కుదిరింది. ఇంకా అగ్రిమెంట్ కుదరలేదు, జస్ట్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటే నిబంధనల రూపురేఖలు. మరి ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఎకనామిక్ ఇంటిగ్రేషన్లో మీరు చదువుతారు. ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ప్రాధాన్య వాణిజ్య ఒప్పందం. ఏం చేస్తుంది? దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? వాణిజ్యాన్ని స్వేచ్ఛగా కొనసాగించేలా చేయాలి, సుంకాలను తక్కువ విధించేలా చేయాలి. అవే దాని ముఖ్య లక్ష్యాలు. ఫ్రీ మార్కెట్ యాక్సెస్, ఫ్రీ ఫ్లో ఆఫ్ గూడ్స్, రెడ్యూస్డ్ టారిఫ్స్, దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ పీటీఏ. పీటీఏకి నెక్స్ట్ లెవెలే ఎఫ్టీఏ. అంటే ఇప్పుడు పీటీఏలో ఒక 50 వస్తువులకు మాత్రమే సుంకాలను విధించట్లేదు అనుకుందాం. ఎఫ్టీఏ అంటే ఇంకా ఎక్కువ వస్తువులను కూడా కవర్ చేస్తుంది. పీటీఏ, ఎఫ్టీఏ, ఆ తర్వాత కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ వస్తుంది. మీరు అన్నీ కూడా ఎకానమీలో చదువుతారు. ఇవి ద లెవెల్స్ ఆఫ్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అంటారు. మనం ఆర్థికంగా సప్లై చైన్స్లో చదువుతారు ఇవి. కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంటు, కస్టమ్స్ యూనియన్, కామన్ మార్కెట్ కస్టమ్స్ యూనియన్, ఫైనల్గా ఎకనామిక్ యూనియన్ వస్తుంది. కస్టమ్స్ యూనియన్, కామన్ మార్కెట్, ఫైనల్గా ఎకనామిక్ యూనియన్ వస్తుంది. ఇవి కొద్దిగా అవగాహన తీసుకురావాలని అంతే అండి. ఇవి లేకపోతే ఊరినే ప్రాధాన్య వాణిజ్య ఒప్పందం అని చెప్తే గుర్తుపెట్టుకుంటారు, అదేదో బట్టి పట్టినట్లు ఉంటుంది. అసలు ప్రాధాన్య వాణిజ్య ఒప్పందం అంటే ఏంటి? ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్, ఎఫ్టీఏ, ఇట్లా ఇక ఫైనల్గా ఎకనామిక్ యూనియన్ అట్లా వస్తుంది. మరి ఇప్పుడు సింపుల్గా అర్థమైంది. మరి ఈ సదరన్ ఆఫ్రికన్
కస్టమ్స్ యూనియన్ ఎప్పుడు ఏర్పాటైంది, దీనిలో మెంబర్ కంట్రీస్ తప్పకుండా తెలుసుకోవాలండి, మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వెళ్ళిపోతాయి. ఇది 1910లోనే ఏర్పాటైందండి. 1910లోనే ఏర్పాటైంది ఒరిజినల్గా. అయితే 1969లో తిరిగి మళ్ళీ అది దాన్ని పునరుద్ధరించారు, రీఎస్టాబ్లిష్ చేశారు. ఇందులో 5 కంట్రీస్ ఉంటాయండి. 5 కంట్రీస్: సౌత్ ఆఫ్రికా, నమీబియా, బోత్స్వానా, ఎస్వాటిని, లెసోతో. సౌత్ ఆఫ్రికా, నమీబియా, బోట్స్వానా, ఎస్వాటిని, లెసోతో అనే 5 ఆఫ్రికా కంట్రీలు ఉంటాయి. హెడ్ క్వార్టర్స్ నమీబియా. హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే నమీబియాలోని విండ్ హోయక్ అనే ప్రాంతంలో హెడ్ క్వార్టర్స్ అండి. మరి ఏదైతే ఇప్పుడు ఇండియాకి ఈ సదరన్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్కి మధ్య మనము ఒక ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ని తీసుకురావాలని చూస్తున్నాము, ప్రాధాన్య వాణిజ్య ఒప్పందము. ఇది 8 సబ్జెక్ట్ ఏరియాస్ని కవర్ చేస్తుందండి. 8 ఏరియాలని కవర్ చేస్తుంది. అంటే వస్తువుల రవాణా, మార్కెట్ సదుపాయాలు, కస్టమ్స్, శానిటరీ అండ్ ఫైటోశానిటరీ మెజర్స్. శానిటరీ అండ్ ఫైటోశానిటరీ మెజర్స్ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు ఒక వస్తువుని మనము ఒక చేపలను రొయ్యలను వేరే దేశానికి పంపిస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, క్వాలిటీ మీద అడ్డం చెప్తారు. ఏమని, ఇది సరిగ్గా క్లీన్ లేదు అట్లా. శానిటరీ ఫైటోశానిటరీ అంటే అది దాన్ని ఎలా చెప్పాలా, ఇది బాగలేదు, ఇది సరిగా క్వాలిటీ లేదు అట్లా అడ్డం చెప్తారు. శానిటరీ ఫైటోశానిటరీ ఇట్లా ఇవన్నీ కూడా కవర్ చేస్తుందండి. ఇవన్నీ కూడా ఎకానమీలో వెళ్ళిపోతాయండి. మీరు కోర్ సబ్జెక్ట్ చదివి తీరాల్సిందే. ఒక్కసారి మీరు నోట్స్ రాసుకున్నారంటే నెక్స్ట్ టైం నేను చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. చెప్తాను, నో ప్రాబ్లము, బట్ ఈజీగా గుర్తుండిపోతాయి అంతే. ఇక నెక్స్ట్ వన్, ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించి హరా మ్యాన్గ్రూవ్ ఫారెస్ట్స్ అనేవి వార్తల్లో ఉన్నాయండి. ఆర్టికల్స్ న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు ఇలాంటి ఆర్టికల్స్ మనం పిక్ చేసుకోవాలి. హరా మ్యాన్గ్రూవ్ ఫారెస్ట్, హరా మడ అడవులు వార్తల్లో ఎందుకున్నాయి అంటే, ఇవి ఇరాన్లో ఉండే మడ అడవులు. ఇరాన్లో పర్షియన్ గల్ఫ్, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్కి దగ్గరలో ఉంటాయి. అయితే ఇక్కడ ఆ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఆయిల్ స్పిల్ జరిగింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఈ ఆయిల్ ట్యాంకులు ఒలికిపోతూ ఉంటాయి కదా సముద్రాలలో. ఒలికిపోయినప్పుడు అక్కడ జీవ వైవిధ్యానికి సమస్యలు వస్తాయి అక్కడ ఉన్న జీవులకి. సో ఆ యొక్క పర్షియన్ గల్ఫ్లో ఆయిల్ స్పిల్ అవ్వడం వల్ల ఇవి న్యూస్లో ఉన్నాయి. మరి ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సినది, ఈ హరా మ్యాన్గ్రూవ్ ఫారెస్ట్లు అనేవి యునెస్కో బయోస్పియర్ రిజర్వ్. ఇది ఎక్కడ ఉంటాయంటే ఇరాన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ మీరు చూస్తే సదరన్ ఇరాన్, దక్షిణ ఇరాన్లో ఉంటాయి. కెష్మ్ ఐలాండ్కి దగ్గరలో ఉంటాయి. కెష్మ్ దీవులకు దగ్గరలో ఉంటాయి. కెష్మ్ ఐలాండ్ ఎక్కడ ఉంది అంటే ఇరాన్. మళ్ళీ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇది లింకప్ చేసుకోండి. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జలసంధికి దగ్గరలో ఉంటాయి. పర్షియన్ గల్ఫ్లో భాగం ఇవి. మరి ఇక్కడ ఎక్కువగా ఏ టైప్ ఆఫ్ మడ అడవులు ఉంటాయంటే అవిసెన్నియా మరీనా అనే గ్రే మ్యాన్గ్రూవ్ స్పీషీస్ ఉంటాయి. అవిసెన్నియా మరీనా అనే గ్రే మ్యాన్గ్రూవ్ స్పీషీస్ ఉంటాయి. సో ఇది ఎందుకు వార్తల్లో ఉందంటే, మనం తెలుగులో చెప్పిండేది ఇక్కడ ఇంగ్లీష్లో ఉందండి అంతే. ఇక్కడ అంతకుమించి ఏం లేదు. ఇలా ఉంటాయి. ఇప్పుడు చూడు, ఎంత ఆయిల్ స్పిల్ జరిగినప్పుడు ఈ మడ అడవులకి ప్రాబ్లం కదండి. ఇక మనం ఆల్రెడీ తెలుసుకున్నాం మడ అడవులు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, అఫ్ కోర్స్ కోస్టల్ ప్రొటెక్షన్, తీర ప్రాంతాన్ని రక్షించడానికి. అక్కడ చేపలు పట్టుకునే వాళ్ళు అందరూ బతుకుతారు. నెక్స్ట్ వన్, భారతదేశపు స్వదేశీ బ్రాడ్బ్యాండ్ నెట్వర్కింగ్ చిప్ విహాన్. భారతదేశపు స్వదేశీ బ్రాడ్బ్యాండ్ నెట్వర్కింగ్ చిప్, ఇండియాస్ ఇండిజినస్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్కింగ్ చిప్ విహాన్. ఇండియాస్ ఇండిజినస్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్కింగ్ చిప్. మరి భారతదేశపు స్వదేశీ బ్రాడ్బ్యాండ్ నెట్వర్కింగ్ చిప్ విహాను, ఇది మొదటి సిలికాన్ టెస్ట్ని సక్సెస్ఫుల్గా పాస్ అయ్యింది. ఇక దీన్ని కమర్షియల్గా ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది. 2027 కల్లా ప్రొడక్షన్ అనేది కంప్లీట్గా స్టార్ట్ అవుతుంది. 2027 కల్లా ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. మరి దీన్ని ఎందులో భాగంగా డెవలప్ చేశారంటే, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖకు చెందిన డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్లో భాగంగా దీన్ని అభివృద్ధి చేశారు. ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖకు చెందిన డిజైన్ ఆధారిత ప్రోత్సాహక పథకంలో భాగంగా దీన్ని అభివృద్ధి చేశారు. మరి ఇక్కడ ఎస్ఓసి అంటే ఇండియాస్ ఫస్ట్ డొమెస్టికల్లీ డిజైన్డ్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్కింగ్ సిస్టమ్ ఆన్ చిప్. మరి ఇక్కడ దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే, తమిళనాడులోని చెన్నైకు చెందిన అహీసా డిజిటల్ ఇన్నోవేషన్స్.
అహీసా డిజిటల్ ఇన్నోవేషన్ స్టార్టప్ కంపెనీ దీన్ని అభివృద్ధి చేసింది. ఇది హై పర్ఫార్మెన్స్ చిప్, హై పర్ఫార్మెన్స్ బ్రాడ్బ్యాండ్ రూటర్స్లో ఉపయోగిస్తారు, రూటర్స్లో వీటిని ఉపయోగిస్తారు. దీన్ని RISC-V ఆర్కిటెక్చర్ని ఉపయోగించి RISC-V ఆర్కిటెక్చర్ పైన దీన్ని నిర్మించారండి. ఇందులో వేగా ప్రాసెసర్ అనే దాన్ని వాడడం జరిగింది. దీంట్లో స్వదేశీ వేగా ప్రాసెసర్ని యూజ్ చేశారు, ఇండిజినస్ వేగా ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఈ ఇండిజినస్ వేగా ప్రాసెసర్ని అభివృద్ధి చేసినది, డెవలప్ చేసింది CDAC, సెంటర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, సెంటర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, పూణే, మహారాష్ట్ర. మరి ఇక్కడ RISC-V టెక్నాలజీ అంటే జస్ట్ ఒక వన్ లైనర్ తెలుసుకుందామండి, SNTలో వెళ్ళిపోతుంది. RISC-V టెక్నాలజీ అంటే దీన్నే RISC-V అని పిలుస్తారు. ఓపెన్ సోర్స్ టెక్నాలజీ ఇది ఓపెన్ సోర్స్ టెక్నాలజీ. ఈ కస్టమ్ ప్రాసెసర్స్ని డెవలప్ చేయడం కోసం ఉపయోగించే ఇది ఒక ఆర్కిటెక్చర్. కస్టమ్ ప్రాసెసర్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగించే ఒక ఆర్కిటెక్చర్. ముఖ్యంగా 5th జనరేషన్ ప్రాసెసర్స్ ఏవైతే ఉంటాయో వాటిని బిల్ట్ చేయడం కోసం ఈ యొక్క టెక్నాలజీని వాడతారు, RISC-V టెక్నాలజీని. నెక్స్ట్ వన్, మిలిటరీ ఎక్సర్సైజ్, డిఫెన్స్ ఎక్సర్సైజ్, సైనిక విన్యాసాలు. మైత్రి అండి. ఇది ఇండియాకి థాయిలాండ్కి మధ్య జరిగే ఒక ద్వైపాక్షిక మిలిటరీ విన్యాసం. ఇండియాకి థాయిలాండ్కి మధ్య జరిగే ఒక ద్వైపాక్షిక మిలిటరీ విన్యాసం. మైత్రి ఇస్ ద ఇండియా థాయిలాండ్ బైలేటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ అండి. ఇది ఆగస్ట్ 18న ప్రారంభమైంది, ఇవాళ ప్రారంభమైంది. ఆగస్ట్ 18 నుంచి ఆగస్ట్ 31 వరకు. ఎక్కడ స్టార్ట్ అయిందంటే థాయిలాండ్లో ప్రారంభమైంది, థాయిలాండ్లో. ఇది ఎన్నవ ఎడిషన్? 15th ఎడిషన్, 15వసారి జరుగుతుంది. ఇది యాన్యువల్ ఎడిషన్. యాన్యువల్ అంటే ప్రతి సంవత్సరం జరుగుతుంది, ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. మరి ఎక్కడ స్టార్ట్ అయింది అంటే థాయిలాండ్లోని విభవది రంగ్సిత్ అనే ఒక ఆర్మీ క్యాంప్ వద్ద, థాయిలాండ్లోని విభవడి రంగ్సిత్ అనే ఒక ఆర్మీ క్యాంప్ వద్ద ఇది స్టార్ట్ అయిందండి. మరి ఇండియా తరపున ఎవరు పాల్గొంటా ఉన్నారు ఇండియన్ ఆర్మీ తరపున అంటే గోర్ఖా రైఫిల్స్, 9 గోర్ఖా రైఫిల్స్, 9 గోర్ఖా రైఫిల్స్ బృందం పాల్గొంటా ఉంది. మరి దీన్ని ప్రారంభించినప్పుడు తొలుత దీన్ని ఏమని పిలిచేవాళ్ళు? ఈ మైత్రి ఎక్సర్సైజ్ని స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో 2006లో ప్రారంభించినప్పుడు దీని పేరు థాయ్ ఇండియా కోఆపరేషన్ ఫీల్డ్ ఎక్సర్సైజ్. థాయ్ ఇండియా కోఆపరేషన్ ఫీల్డ్ ఎక్సర్సైజ్ 2006లో ఇది ప్రారంభమైనప్పుడు దీని ఒరిజినల్ నేమ్. అయితే 2013లో దీని పేరుని ఎక్సర్సైజ్ మైత్రిగా చేంజ్ చేశారు. 2013లో దీని పేరుని ఎక్సర్సైజ్ మైత్రిగా మార్చడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, 15th ఎడిషన్. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. నౌకాదళం కోసం 2 MQ-9B సీ గార్డియన్ డ్రోన్లను లీజుకు తీసుకోనున్న భారత్. నౌకాదళం కోసం 2 MQ-9B సీ గార్డియన్ డ్రోన్లను లీజుకు తీసుకోనున్న భారత్. ఇండియన్ నేవీ కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమెరికా నుంచి 2 MQ-9B సీ గార్డియన్ డ్రోన్స్ని లీజుకి తీసుకోబోతా ఉంది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఏంటివి? ఇవి యూఏవీస్ అంటే అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటే పైలట్ రహిత డ్రోన్లు పైలట్ ఉండడు ఇందులో. మరి దీనికోసం ఇండియన్ నేవీ కోసం లీజుకి తీసుకోబోతోంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి ఏ కంట్రీ నుంచి అంటే అమెరికాకు చెందిన జనరల్ అటామిక్స్ కంపెనీ లిమిటెడ్ సంస్థ వీటిని తయారు చేస్తూ ఉంది. అమెరికాకు చెందిన జనరల్ అటామిక్స్ కంపెనీ లిమిటెడ్ వీటిని డెవలప్ చేస్తూ ఉంది. ఆ కంపెనీతో 1943 కోట్ల ఒప్పందం కుదుర్చుకునింది. ఆ యొక్క కంపెనీతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1943 crore డీల్ని కుదుర్చుకునింది, 1943 కోట్ల డీల్ని కుదుర్చుకునింది. మరి ఆల్రెడీ ఇండియన్ నేవీతో 2 ఉన్నాయండి, 2 MQ-9B సీ గార్డియన్ డ్రోన్స్ ఉన్నాయి. మరో 2ని లీజుకి తీసుకోబోతోంది. మరి లీజు ఎన్నేళ్ళకి? 30 ఏండ్ల లీజు, 30 years లీజు పీరియడ్. మరి వీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకోవాలా, ఈ డ్రోన్స్ గురించి. ఇండియా వీటిని 2020 నుంచి ఉపయోగిస్తూ ఉంది. ఇవి హై ఆల్టిట్యూడ్ డ్రోన్స్ అంటే ఎక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్స్. లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్స్ అంటే ఎక్కువ గంటల సేపు గాల్లో ఏకదాటిగా ప్రయాణించగలవు. లాంగ్ ఎండ్యూరెన్స్. ఎయిర్లో 35 to 40 hours పాటు ఇవి గాల్లో విహరించగలవు. కెన్ రిమైన్ ఎయిర్ బార్న్ ఫర్ ఓవర్ 35 to 40 hours. 40,000 feet ఎత్తులో, 40,000 feet హైట్లో కూడా ఇవి ఎగరగలవు. వీటిలో అడ్వాన్స్డ్ మ్యారిటైమ్ రాడారు, సెన్సార్స్ ఉంటాయి. ఎందుకు ఉపయోగిస్తారంటే ఇండియన్ ఓషియన్ రీజన్ ప్రాంతం ఉంది కదా, హిందూ మహాసముద్ర ప్రాంతంలో అవసరమైన నిఘా అవసరాల కోసం వీటిని ఉపయోగిస్తారు. ఇండియన్ ఓషియన్ రీజియన్లో సర్వైలెన్స్ పర్పస్ కోసం వీటిని యూజ్ చేస్తారు. చాలా చౌకైనవి, కాస్ట్ ఎఫెక్టివ్ ఆప్షన్ కంపేర్ టు అదర్స్.
కాస్ట్ ఎఫెక్టివ్ ఆప్షన్స్. నెక్స్ట్ వన్, భారత ఆర్మీ చీఫ్కు నేపాల్ గౌరవ జనరల్ హోదా. భారత ఆర్మీ చీఫ్కు నేపాల్ గౌరవ జనరల్ హోదా. ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేత్ గారు నేపాల్లో పర్యటిస్తూ ఉన్నారండి. నేపాల్లో 17th నుంచి 19th వరకు పర్యటిస్తూ ఉన్నారు. అక్కడ ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేత్ గారికి నేపాల్ ఆర్మీ గౌరవ జనరల్ హోదా అని అందించింది. ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ సేత్ కన్ఫర్డ్ ద ర్యాంక్ ఆఫ్ హానరరీ జనరల్ ఆఫ్ నేపాల్ ఆర్మీ. అంటే ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేయాలి, ఇరు దేశాల ఆర్మీల మధ్య సంబంధాలు అనేవి మంచిగా ఉండాలి అని చెప్పేసి ఒక నేపాల్ గౌరవ జనరల్ హోదాను ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేత్ గారికి ఇవ్వడం జరిగింది. ఇక ఇవాళ క్వశ్చన్ అంటే మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ 2027 సెన్సస్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు, ప్రచారకర్త ఎవరు? ఇక ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ బ్రాండెడ్ ట్రైన్ అంటే స్ప్రైట్ తేజాస్ ఎక్స్ప్రెస్. దట్స్ ఇట్. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.